రాజీవ్ గాంధీ ఫౌండేషన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గాంధీల కుటుంబానికి సంబంధించిన ఫౌండేషన్కి యుఎస్ఐడి నుంచి డబ్బులు రావడం, అట్లాగే రైతులు ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళకి అట్నుంచి డబ్బులు వచ్చి రావటం, అట్లాగే అనేక మంది ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళకి యుఎస్ఐడి నుంచి ఫండింగ్ రావడం, ఈ యుఎస్ఐడిని నడిపించింది సోరోస్ కావడం. ఇది ఓవరాల్ రింగ్ వ్యవహారం. భారత్ మీద కుట్ర జరిగింది అనడానికి మొన్నటి ఎన్నికల ముందు మోడీని ఎట్టి పరిస్థితుల్లో గద్దెకి రానివ్వకుండా ఒకప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మొన్న దించింది కానీ, అంతకుముందు శ్రీలంక ప్రభుత్వాన్ని పడగొట్టింది కానీ, అలాగే పాకిస్తాన్లో అంటే ఎవరైతే ఫెమిలియర్ నాయకులు 2/3 మెజార్టీలతో సక్సెస్ అయినటువంటి వాళ్ళని శ్రీలంక ప్రభుత్వాన్ని కుప్పకూల్చాడు. అట్లాగే పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది సోరోస్ బృందం. అలాగే 2/3 అంటే ఇంకా అంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చినట్టు మయన్మార్ ప్రభుత్వాన్ని కూల్చింది. అట్లాగే బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని, అట్లాగే భారత ప్రభుత్వాన్ని కూల్చడానికి పలు దఫాల ప్రయత్నాలు జరిగి ఆ ప్రయత్నాలన్నిటికీ ఎత్తుకి పై ఎత్తేస్తూ నరేంద్ర మోడీ నిలబడేటప్పుడు చివరికి ఎన్నికలలో దెబ్బ కొట్టడానికి కుట్ర జరిగింది అన్నటువంటి అంశం ఇక్కడ కీలకమైనటువంటిది. రాబోయేటటువంటి రోజుల్లో మరి అమెరికాతో సంబంధాల నేపథ్యంలో ఈ వ్యవహారాల గురించి ఏమైనా చేస్తారు. ఎందుకంటే శామ్ పిట్రోడా కూడా వాళ్ళ మనిషే కాబట్టి అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు విషయాలు బయటపడితే ఏమన్నా చర్పిస్తారా లేకపోతే మనకెందుకు లేని వదిలేస్తారా చూడాలి.